హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 7 థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ ముందుకు వచ్చాయి. ఇవన్నీ మేము ఎప్పుడో యూస్ చేసాం బ్రో అని మీరు కొందరు కామెంట్స్ పెడతారేమో, చూడని వాళ్ళ కోసం బ్రో. లిస్ట్లో నెంబర్ 1 ది ఫాల్ గై, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. బాబా సినిమా అయితే మాస్ ఉంది బ్రో. ఇది ఒక యాక్షన్ లవ్ కామెడీ జోనర్ మూవీ. హీరో ఒక స్టంట్ మ్యాన్, అదేనండి హీరోలకి డూప్ స్టంట్స్ చేస్తూ ఉంటారు కదా అతను. ఫస్ట్ ఒక యాక్సిడెంట్, స్టార్ హీరో ఒకతను మిస్సింగ్, మరి గా హీరో యాడికి పోయిండు, మధ్యలో హీరోయిన్తో మనోడి లవ్ స్టోరీ ఏంటి అనేది ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. యాక్చువల్లీ ఈ మూవీ వచ్చి 4 months అవుతుంది, కానీ తెలుగు డబ్బింగ్ నిన్ననే జియో సినిమా ఓటీటీలో యాడ్ చేశారు. సింపుల్గా ఉండే స్టోరీని కొన్ని అదిరిపోయే యాక్షన్ స్టంట్స్తో కొద్దిగా ఎంటర్టైన్మెంట్తో హ్యాపీగా చూడొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. స్టార్టింగ్ ఒక ½ an hour కొద్దిగా స్లోగా మోగుతున్న ఫీలింగ్ వస్తుంది, అది పిక్చర్ లైట్. ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 6 minutes. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చిన్న చిన్న లిప్ లాక్స్ ఉన్నాయి, అది లైట్, సో యూ కెన్ వాచ్ ఆర్ మీ ఇష్టం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 2 కపటదారి తెలుగు. ఈ మూవీని మీలో చాలా మంది చూసే ఉంటారు, బట్ చూడని వాళ్ళు కూడా ఉంటారుగా, వాళ్ళ కోసమే ఈ లిస్ట్. ఎవరైతే క్రైమ్ థ్రిల్లర్స్ మూవీ కావాలి, అందులోనూ యూట్యూబ్లో ఉండాలి, అది తెలుగులో ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఈ మూవీని పక్కా చూడండి. ఒరిజినల్ కవలుదారి అయితే ఆ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ అయింది, కానీ తెలుగు రీమేక్ మాత్రం ఎబో యావరేజ్ అయింది. ఒక ట్రాఫిక్ పోలీస్ అయిన మన హీరో ఏదైనా ఇన్వెస్టిగేషన్ కేసు సాల్వ్ చేయాలని కసితో ఉంటాడు. అదే టైంలో ఒక పాత కేసు మనోడికి దొరుకుతుంది. మరి దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది ప్లాట్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 3 జెస్సీ తెలుగు. ఈ హారర్ మూవీని అయితే ఇప్పటికే మా ఇంట్లో పిల్లలు ఇప్పటికి కూడా తెగ చూస్తూ ఉంటారు. సో ఫ్యామిలీ టైప్ హారర్ మూవీ, పెద్దవాళ్ళు పిల్లలు అందరు కలిసి పిల్ల జల్లా చూసే హ్యాపీ మూవీ ఇది. స్టోరీ కూడా కిరాక్ ఉంటుంది బ్రో. కొన్ని ట్విస్ట్లకు అయితే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. దయ్యాలు ఉన్నాయా లేదా అనే కాన్సెప్ట్తో స్టార్ట్ టు ఎండ్ మంచి స్క్రీన్ ప్లేతో 1 time చూసేలా చేస్తుంది ఈ మూవీ. ఇది యూట్యూబ్లో కూడా ఉంది, అఫీషియల్ ఓటీటీ ప్రైమ్. ఇంతవరకు మీరు చూడకపోతే అర్జెంట్గా యూజ్ చేయండి. లిస్ట్లో నెంబర్ 4 కొరమీను తెలుగు. కొరమీను ఫిష్ ఎంత మంచి రుచిగా ఉంటుందో ఈ మూవీ కూడా అంతే బాగా రుచిగా ఉంటుంది. కానీ ఇది ఒక చిన్న బడ్జెట్ మూవీ, ఇందులో పెద్ద స్టార్స్ ఉండరు, కానీ ఆ స్క్రీన్ ప్లే, మ్యూజిక్, మెయిన్గా కంటెంట్ ఈస్ కింగ్ అని నిరూపించుకున్న ఈ చిన్న మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే అర్జెంట్గా యూజ్ చేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన మీసాల రాజు ఎన్నో ఎన్కౌంటర్లు చేసి రఫ్ అండ్ టఫ్గా ఉండే పోలీస్ విశాఖకి ట్రాన్స్ఫర్ అయ్యాక అక్కడ మనోడి మీసాల్ని ఎవరు టాక్మని కట్ చేసేస్తారు. మరి గాడెవడు, ఇంకో 3 మిస్సింగ్. మరి ఈ స్టోరీ ఏంటి అనేది మాస్ ప్రజెంట్ చేశారు. లవ్ స్టోరీతో నడిచే ఈ మూవీని మంచి డైలాగ్స్ ఉంటాయి మావా. డైలాగ్స్కి అయితే లిరిక్స్లలో కూడా ఆ అర్థవంతమైన లిరిక్స్ చాలా బాగుంటాయి. దీని IMDb రేటింగ్ 7.1/10. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 5 టెయిల్ గేట్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. యాక్చువల్లీ ఈ మూవీని ప్రీవియస్ లేటెస్ట్ వీడియోలో కూడా సజెస్ట్ చేశా. మరి మళ్ళీ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు అవులేగా అని మీలో కొందరు కామెంట్స్ పెడతారేమో, ఆగండి. ఆ వీడియోకి అంత పెద్ద రీచ్ కాలేదు, సో చాలా మందికి వెళ్ళలేదు. సో అందరికీ రీచ్ అవ్వాలనే సదుద్దేశంతోనే మళ్ళీ చెప్తున్నా. ఒక ఫ్యామిలీ హైవేపై వెళ్ళేటప్పుడు ఏం జరిగింది, ఒక సైకోగాడు ఎన్ని సుక్కలు చూపించాడు ఈ ఫ్యామిలీకి అనేదే ప్లాట్. మూవీ అయితే స్టార్ట్ టు ఎండ్ మంచి టెన్షన్ బిల్డ్ చేస్తూ 1 time వాచబుల్ అనేలా చేస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ నెంబర్ 6 P2 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఒక చిన్న కాన్సెప్ట్ని ఇంత ఎక్సలెంట్గా ప్రజెంట్ చేసినందుకు హాలీవుడ్ మేకర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏం లే బ్రో, మన హీరోయిన్ పాప క్రిస్మస్ రోజు ఆఫీస్లో లేట్ అవుతుంది. సరేగా ఇంటికి పోదామని పార్కింగ్కి పోతే అక్కడ అన్ని లాక్స్ వేసి ఉంటాయి. ఇక అమ్మాయి ఉందంటే గాడు ఒక సైకో గాడు కూడా ఉంటాడు. మరి గాడు ఏం చేశాడు, అమ్మాయి ఎలా సర్వైవ్ అయింది అనేది చిన్న ప్లాట్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. లిస్ట్ లో నెంబర్ 7 ది విచ్ 192. ఈ రెండు కూడా తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ కిరాక్ మూవీని ఇంతవరకు మీరు చూసారా లేదా? చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, మస్తు ఉంటాయి. ఇది ఒక యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఒక సీక్రెట్ ల్యాబ్ లో అసలు ఏం జరుగుతుంది, అమ్మాయిలని ఎందుకు అలా బంధిస్తున్నారు, వాళ్ళ కథ ఏంది, కార్ఖానా ఏంది అని తెలియాలంటే ఈ మూవీని చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ రక్తపాతం అయితే ఏర్లైపోతుంది, సో అది మీ ఇష్టం. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్కి అయితే మీ మైండ్ బ్లాక్, రెడ్, ఎల్లో అవ్వడం పక్క. సెకండ్ పార్ట్ క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. ఫస్ట్ పార్ట్ 2 hours, సెకండ్ పార్ట్ 2 hours 17 minutes. సో ఓవరాల్ గా 4 hours 17 minutes మీ టైం వర్త్ అనేలా ఉంటాయి. ఈ మూవీని ప్రైమ్ ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ నేను పెట్టే ప్రతి వీడియోని చాలా మంది మన రెగ్యులర్ వ్యూవర్స్ చూస్తూ ఉంటారు. అందులో స్పెషల్ థ్యాంక్స్ టు రఫీ ఫ్రమ్ అనంతపూర్. అండ్ మీ పేరు,
పేరు మీ ఊరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక 3 కామెంట్స్ డిస్ప్లే చేసి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.